రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు, గౌరవ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు బట్టి విక్రమార్క గారు, కౌన్సిల్ చైర్మన్ గౌరవనీయులు సుఖేందర్ రెడ్డి గారు, జిల్లా ఇన్ఛార్జ్ మంత్రివర్యులు పెద్దలు తుమ్మల నాగేశ్వరరావు గారు, ఈరోజు నల్గొండ జిల్లాలో అద్భుతమైన గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ కొత్త బిల్డింగు మంజూరు చేసి నిర్మాణం చేయించిన రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి పెద్దలు దామోదర్ రాజనరసింహ గారు, గౌరవ రెవెన్యూ శాఖ మంత్రివర్యులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, గౌరవ పార్లమెంట్ సభ్యులు రఘువీర్ రెడ్డి గారు, కిరణ్ రెడ్డి గారు, గౌరవ శాసన సభ్యులు బిఎల్ఆర్ గారు, బాలు నాయక్ గారు, జేవీ రెడ్డి గారు, వేముల వీరేశం గారు, కోదాడ ఎమ్మెల్యే పద్మావతి గారు, బీర్ల ఐలయ్య గారు, భువనగిరి ఎమ్మెల్యే అనిల్ రెడ్డి గారు, మందుల శామ్యుల్ గారు, అదేవిధంగా ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి గారు, జిల్లా ప్రముఖ బీసీ నాయకుడు మాజీ డిప్యూటీ చైర్మన్ నేతి విద్యాసాగర్ గారు, గుత్తా అమిత్ రెడ్డి గారు, మరి వేదిక మీద ఉన్న పెద్దలందరికీ జిల్లా అధ్యక్షుడు శంకర్ నాయక్ గారు, మరో జిల్లా అధ్యక్షుడు చెవిటి వెంకన్న యాదవ్ గారు, వేదిక మీద ఉన్న అందరికీ పేరు పేరున ఈరోజు జరుగుతున్న ఈ విజయోత్సవాల సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వం 1 సంవత్సరం పూర్తి చేసుకున్న సందర్భంగా అందరికీ నా శుభాకాంక్షలు అభినందనలు తెలియజేస్తున్నాను. నేను ఎక్కువ సమయం తీసుకోను, చాలా ఆలస్యమైంది, మీరు చాలా మధ్యాహ్నం పూట రావడం జరిగింది, చాలాసేపు మీరు వెయిట్ చేయాల్సి వచ్చింది. నేను 2-3 నిమిషాలు మీకు అవసరం ఉన్న విషయాలు మాట్లాడతానని చెప్పి నేను మనవి చేస్తున్నాను. ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఇరిగేషన్ వర్క్స్, సాగునీటి ప్రాజెక్టులు పూర్తి చేయడానికి సంపూర్ణంగా నిధులు ఇస్తారని చెప్పి ఈ సభా వేదిక ద్వారా వారు మనకు హామీ ఇచ్చినందుకు పెద్ద ఎత్తున చప్పట్లతో మీరు వారికి మన ధన్యవాదాలు తెలియజేయాలని మనం చేస్తున్నాను. ఉమ్మడి నల్గొండ జిల్లాలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారి నాయకత్వంలో, మరి సహచర మంత్రివర్యులు ప్రియ మిత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి సహకారంతో ఈరోజు ఈ వేదిక నుంచి మాటిస్తున్నా, ఇప్పుడు ఏర్పడ్డ కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో దేవరకొండలో ఎస్ఎల్బిసి టనల్ పనులు పూర్తి చేస్తాము అని సభాముఖంగా మాటిస్తున్నా. 9.5 కిలోమీటర్ల టనల్ పని ఇంకా మిగిలింది. మేము దేశ విదేశాల నుంచి అత్యాధునిక టెక్నాలజీ మిషనరీ తీసుకొచ్చి ఆ దేవరకొండలో ఉన్న ఎస్ఎల్బిసి టనల్ వర్క్స్ 9.5 కిలోమీటర్లు మిగిలింది. గత 10 సంవత్సరాలు బీఆర్ఎస్ ప్రభుత్వంలో నిర్లక్ష్యానికి గురైంది. ఆ టనల్ పనులు పూర్తి చేసి 3 లక్షల ఎకరాలకి నీళ్లు ఇస్తామని చెప్పి ఈ వేదిక మీద పెద్దలందరి తరఫున మీ అందరికీ మాటిస్తున్నా అని చెప్పి నేను మనవి చేస్తున్నా. అదేవిధంగా ఈరోజు ప్రారంభించిన బ్రాహ్మణ వెల్లెంల బ్యాలెన్సింగ్ రిజర్వాయర్కి ఈరోజు నీటి పంపులు స్విచ్ ఆన్ చేయడం జరిగింది. దాని కింద 50,000 ఎకరాలు కొత్త ఆయకట్టు 6 నెలల్లో పూర్తి చేస్తామని, 1,00,000 ఎకరాల ఆయకట్టు సంవత్సరంలో పూర్తి చేస్తామని చెప్పి మీ అందరికీ మాటిస్తున్నాం. ఈ 1,00,000 ఎకరాల్లో 60,000 ఎకరాలు నకరేకల్ నియోజకవర్గంలో, 25,000 ఎకరాలు నల్గొండ నియోజకవర్గంలో, 12,000 ఎకరాలు మునుగోడు నియోజకవర్గంలో, 3,000 ఎకరాలు తుంగతుర్తి నియోజకవర్గంలో చెప్పి నేను మనం చేస్తున్నారు. అదేవిధంగా ఈ మధ్య కాలంలో పెద్దలు రేవంత్ రెడ్డి గారు, ఆర్థిక మంత్రి బట్టి గారి కోఆపరేషన్తో మూసీ నీళ్లు మనకొచ్చే
కిందికి వచ్చే కాలువలు, బునియాది గారి కాలువ, పిల్లైపల్లి కాలువ, ధర్మారెడ్డి కాలువ 3 మంజూరని చెప్పి ఆ కాలువ కింద వేలాది రైతులకి నీళ్లు పుష్కలంగా వస్తాయని చెప్పి నేను మనవి చేస్తున్నాను. అదేవిధంగా గంధమల్ల రిజర్వాయర్ విషయంలో సాంకేతిక కారణాల వల్ల దాని కెపాసిటీ 1.5 టీఎంసీకి తగ్గించి ఈ 1.5 టీఎంసీ కెపాసిటీతో ముందుకు పోతామని చెప్పి నేను మనవి చేస్తున్నాను. అదేవిధంగా నాగార్జున సాగర్ ఎడమ కాలువ మీద నాగార్జున సాగర్ నియోజకవర్గం, మిర్యాలగూడ, హుజూర్ నగర్, కోదా నియోజకవర్గాల్లో ఎన్నో దశాబ్దాల నుంచి నిర్లక్ష్యానికి గురైన లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్స్ అన్ని రిపేర్ చేసి 100% ఆయకట్టు వచ్చే విధంగా, ఆ సామర్థ్యంతో పనిచేసే విధంగా, నీళ్ళు ఇచ్చే విధంగా మేము పనులు చేపట్టామని చెప్పి మనం చేస్తున్నాను. ఉమ్మడి నల్గొండ జిల్లాలో డిండి ప్రాజెక్టు ఒక ప్రత్యేక స్థానం. 100% డిండి ప్రాజెక్టు చేపట్టి నక్కలగండి బ్యాలెన్స్ రిజర్వ్ చేపట్టి పూర్తి చేస్తామని చెప్పి నేను మాటిస్తున్నా. మరి నెల్లికలు లిఫ్ట్ ఇరిగేషన్ స్కీము ఫేజ్ 1 and 2గా చేపట్టి పూర్తి చేస్తామని చెప్పి నేను మనం చేస్తున్నా. ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఉన్న అన్ని లిఫ్ట్ ఇరిగేషన్ పథకాలు, అన్ని సాగునీటి పథకాలు చేపట్టి యుద్ధ ప్రాతిపదిక మీద పూర్తి చేస్తామని చెప్పి ఈ సభాముఖంగా నేను మనవి చేస్తున్నాను. అదేవిధంగా మిత్రులారా, ఈసారి ఈ వానాకాలం పంట భారతదేశంలోనే మరి వరి రైతులు ఒక రికార్డు సృష్టించిండ్రు. ఎన్నడూ భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా, ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో గత ప్రభుత్వంలో కూడా ఒకటే ఒక పంటలో 153 లక్షల మెట్రిక్ టన్నులు వరి ఎక్కడ ఎన్నడూ పండలే. తెలంగాణ రాష్ట్రంలో ఈ వానాకాలం పంటకి 66.7 లక్షల ఎకరాల్లో 153 లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యం పండింది. మరి సివిల్ సప్లైస్ మంత్రిగా ఈ రాష్ట్రంలో ప్రతి గింజ దొడ్డు రకానికి ఎంఎస్పి ధరపై, సన్న రకాలకి ఎంఎస్పి మీద 500 రూపాయలు బోనస్తో కొనుగోలు చేయడం జరిగింది. ఒక్క ఈ వానాకాలం పంట ద్వారా తెలంగాణలో వరి రైతులకి 35 నుంచి 40 వేల కోట్ల రూపాయలు చేరిన విషయాన్ని మనం చేస్తున్నాం. మరి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి నాయకత్వంలో R&B మంత్రిత్వ శాఖలో మన ఉమ్మడి జిల్లాలో 12కి 12 మరి నియోజకవర్గాల్లో కొత్త R&B రోడ్లు మరి మంజూరు చేసి వేయడం జరుగుతుంది చెప్పి మనం చేస్తున్నా. మిత్రులారా, నేను ఎక్కువ సమయం తీసుకోను. వేదిక మీద ఉన్న పెద్దలకు కానీ, ఇక్కడికి వచ్చిన అన్నలు, తమ్ముళ్ళు, అక్కలు, చెల్లెళ్ళు, ఉమ్మడి నల్గొండ జిల్లా నలుమూలలు చర్చించారు. ఉమ్మడి నల్గొండ జిల్లా కాంగ్రెస్ కంచుకోట. రాష్ట్రంలో ఏమైనా, దేశంలో ఏమైనా, ఒకనాడు కమ్యూనిస్టులో పోరాడినాం, తెలుగుదేశం పార్టీలో చాలా ఇబ్బంది పడ్డాం, టిఆర్ఎస్ పార్టీ అధికారంలో చాలా ఇబ్బంది పడ్డాం. కానీ ఇక్కడున్న వీర కార్యకర్తలు, కాంగ్రెస్ నాయకులు ఎన్నో పోరాటాలు చేసి, ఎంతో త్యాగం చేసి, మీ చెమట, రక్తం, మీ త్యాగం వల్లనే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడ్డ విషయం మీకు మరోసారి నేను అభినందిస్తూ, శాసనసభలో 12కి 11 అసెంబ్లీ స్థానాలు గెలిచినాం. ఒక్క స్థానం స్వల్ప మెజారిటీతో ఓడిపోయినాం. 2కి 2 పార్లమెంట్ సీట్లు భారీ మెజారిటీతో గెలిచినాం. నల్గొండ పార్లమెంట్ సీటు భారతదేశంలోనే అత్యధిక మెజారిటీతో గెలిచిన విషయం మనం గర్వంగా చెప్పుకోవాలని చెప్పి నేను మనం చేస్తున్నా. మిత్రులారా, మేము ఎన్నడూ మర్చిపోము. మీ కష్టం, మీ త్యాగం, మీ చెమట, మీ రక్తం వల్లనే మేము ఇక్కడ కూర్చున్నామని. మీరు కష్టపడి పనిచేసే వాళ్ళని తప్పనిసరిగా మన ప్రభుత్వంలో గుర్తింపు ఉందని చెప్పి నేను మీ ఉత్తమన్నగా మీకు మాటిస్తున్నా. ఈ ఉమ్మడి నల్గొండ జిల్లా నుంచి రికార్డు స్థాయిలో 7 సార్లు వరుసగా ఎన్నికలు గెలిచిన వ్యక్తిగా, 6 సార్లు ఎమ్మెల్యేగా, ఎంపీగా, 7 ఏళ్లు పిసిసి ప్రెసిడెంట్ చేసిన వ్యక్తిగా ఉమ్మడి నల్గొండ జిల్లాలో
ఎక్కడ ఏ కార్యకర్తకి ఇబ్బంది వచ్చినా మీ ఉత్తమం మీ ఎమ్మడి ఉంటాడని చెప్పి మాటిస్తూ ముగిస్తున్నాను. జై హింద్, జై కాంగ్రెస్. కార్యకర్తలందరికీ కూడా విజ్ఞప్తి, చివరిగా మన ప్రియతమ నాయకులు గౌరవ డిప్యూటీ ముఖ్యమంత్రి గారు, డిప్యూటీ సీఎం గారు, మీ అందరికీ తెలుసు, ప్రజల కోసం సిఎల్పి నాయకునిగా